సంపూర్ణ రామాయణం కిష్కింధకాండ. రామలక్ష్మణులు శబరి ఆశ్రమం నుంచి బయలుదేరి వెళుతుంటే దారిలో ఒక అందమైన సరోవరం కనబడింది. అది పద్మాలతో మరియు నీటిలో ఎగురుతూ ఆడుతూ ఉన్న చేపలతో నిండి ఉంది. ఈ సరస్సుని చూసిన రాముడి మనసులో భరించరాని బాధ వచ్చి ఏడుస్తున్నారు. రాముడు అన్నారు, లక్ష్మణ, చూసావా ఎంత బాగుందో ఈ ప్రాంతమంతా? ఎక్కడ చూసినా పువ్వులతో పండ్లతో నిండి ఉంది. ఇది చూస్తుంటే సీత నా పక్కన లేదు అని భరించరాని దుఃఖం వస్తుంది. అదిగో ఆ పద్మాలు నా సీత ముఖంలా ఎంత అందంగా ఉన్నాయో, అదిగో ఆ చేపలు నా సీత కన్నులలా ఉన్నాయి. లక్ష్మణ, సీత నేను వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. మేము ఆనందంగా ఉండాలంటే మేమిద్దరం పక్కపక్కనే ఉండాలి. నా సీత ఎలా ఉందో, మగవాడిని నేనే ఇంత బాధపడుతున్నానంటే సీత ఎంత బాధపడుతుందో. లక్ష్మణ, సీతని విడిచి నేను ఉండలేను. నేను ఇంక బ్రతకలేను. అందుకని నువ్వు త్వరగా అయోధ్యకి వెళ్ళిపో. లక్ష్మణుడు అన్నారు, అన్నయ్య, స్నేహం ప్రేమ ఉండవలసిందే, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ వద్దన్నయ్య, భరించడం కష్టం. అన్నయ్య, నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇంత దుఃఖం తీసుకొచ్చిన రావణాసురుడు దేవలోకంలో కానీ పాతాళంలో కానీ ఎక్కడ ఉన్నా సరే వాడిని నేను చంపి తీరుతాను. నువ్వు మాత్రం దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం ఉంటే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది అంటూ లేదు. ఉత్సాహం లేకపోతే నీకు ఎంత శక్తి ఉన్నా అది ఉపయోగపడదు. నువ్వు వీరుడివి. నీ ప్రతిభ బయటికి రావాలంటే దుఃఖం, శోకం, భయం తీసేయాలి. అన్నయ్య, నువ్వు ఆనంద స్వరూపుడివి. అలాంటిది ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడని బెంగ పెట్టుకోవడం ఏమిటి? నేను నీకు చెప్పవలసిన వాడినా? నువ్వు నా గురువు. అందుకని ఉత్సాహం పెంచుకో, బాధని విడిచిపెట్టు. రాముడు అన్నారు, తప్పకుండా లక్ష్మణ అని ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ పర్వతం పైనుంచి సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి భయపడి మిగిలిన నలుగురు వానరులకు చెబుతున్నారు, చూసారా, మునిలా వేషం ఉండి చేతిలో కోదండం పట్టుకుని 2 వీరులు వస్తున్నారు. వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు. పదండి, పారిపోదాం అని అటూ ఇటూ ఎగురుతున్నాడు. ఆ నలుగురిలో ఒకరైన హనుమ అన్నారు, నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఇక్కడికి వాలి రాడు. నువ్వు చూసిన వాళ్ళలో వాలి లేడు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి. ఇలా కనపడ్డ వాళ్ళ అందరినీ చూసి భయపడితే రేపు రాజుగా ఎలా పాలిస్తావు? సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ఇంత చెబుతున్నావు కాబట్టి హనుమ, నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపం పొంది వాళ్ళు ఎవరు, ఎందుకు ఈ పర్వతం పైకి వస్తున్నారో కనుక్కో. హనుమ ఒక సన్యాసి రూపం పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తన పూర్వరూపం పొంది ఇలా అన్నారు, మహానుభావ, మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజర్షిలానూ తాపసులలానూ ఉన్నారు. చాలా కాంతివంతంగా ఉన్నారు. మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా అన్నట్టు ఉంది. మీ చేతులలో కోదండం, బాణాలు ఉన్నాయి. ఈ రూపము ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. సూర్యచంద్రులలా ఉన్నారు. మనుష్య రూపంలో ఉన్న దేవతలలా ఉన్నారు. అలాంటి మీరు ఇలా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని. నన్ను హనుమ అంటారు. మీరు సుగ్రీవునితో స్నేహం చేస్తే చాలా శుభం కలుగుతుంది. నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నా, మీరు ఏమీ మాట్లాడడం లేదు. మీ మాటలు వినాలనుంది, ఒక్కసారి మాట్లాడండి. రాముడు లక్ష్మణుడి వైపు చూసి, లక్ష్మణ, విన్నావా ఎలా మాట్లాడారో హనుమ? ఇలా మాట్లాడే వ్యక్తి ఎదురు వస్తే తీసిన కత్తిని కూడా లోపల పెట్టేస్తారు. ఇటువంటి మంత్రి దొరికిన రాజు ఎంత అదృష్టవంతుడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడరు. ఈయనకి ఉపనిషత్తులు బాగా తెలుసు. అందుకే మాట్లాడేటప్పుడు అనవసరంగా కనుబొమ్మలు కదపటం లేదు. వాక్యం ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు ఒకే స్వరంలో ఉంది. శరీరం కదపడం లేదు. ఇలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు గనక మన కోరిక సిద్ధించినట్టే. లక్ష్మణ, మనం ఎవరో ఎందుకొచ్చామో హనుమకి చెప్పు. లక్ష్మణుడు చెబుతున్నారు, హనుమ, ఈయన రామచంద్రమూర్తి. నేను ఈయన తమ్ముడిని. మేము దశరథ మహారాజు గారి కొడుకులం. మా నాన్నగారి సత్యవాక్కు నిలబెట్టడానికి మా అన్నయ్య 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తున్నారు. నేను, మా అన్నయ్య భార్య సీతమ్మ కూడా వచ్చాం. ఎవరో ఒక రాక్షసుడు మా అన్నయ్య భార్యని అపహరించాడు. ఆ రాక్షసుడిని వెతుకుతూ ఉంటే
కబంధుడు కనబడి మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. లోకమంతా రాముడికి శరణాగతి చేస్తారు. ఇప్పుడు రాముడు సుగ్రీవుడిని శరణాగతి చేయడానికి వచ్చారు. హనుమ అన్నారు, జితేంద్రియులు అయిన రామలక్ష్మణులని కలవడం సుగ్రీవునికి కూడా సంతోషం. రండి, నేను తీసుకెళతా అని తన భుజాలపై రామలక్ష్మణులని కూర్చోబెట్టుకుని సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్ళి అన్నారు, సుగ్రీవ, వచ్చిన వారు సామాన్యమైన వాళ్ళు కాదు, మహావీరులు అయిన రామలక్ష్మణులు. రామచంద్రమూర్తి గారి తండ్రి యొక్క సత్యవాకు నిలబెట్టడానికి అరణ్యంకి వచ్చారు. నీతో స్నేహం చేయడానికి వచ్చారు. రామచంద్రమూర్తి స్నేహం నీ అదృష్టం. ఈయన భార్యని ఎవరో ఒక రాక్షసుడు అపహరించాడు. ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అందుకని సుగ్రీవ, ఈయనతో నువ్వు స్నేహం చెయ్యాలి. సుగ్రీవుడు అన్నారు, మహానుభావ రామ, నువ్వు గొప్ప వ్యక్తిత్వం గలవాడివి. నీకు విశేషమైన ప్రేమ ఉంది. నీలాంటి వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. నేను అనుకుంటున్నాను, ఇది నాకు దేవతలు ఇచ్చిన వరం. రామ, నీకు తెలియని విషయం కాదు. స్నేహం చేసేవాడికి ఒక ధర్మం ఉంది. నీకు నా స్నేహం అంగీకారమైతే మనిద్దరం ఒకరి భుజం ఒకరు పట్టుకోవాలి. హనుమ కర్రలు పేర్చి అగ్ని పుట్టించాక రాముడు సుగ్రీవుడు ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేసి ఒకరి భుజం ఒకరు పట్టుకున్నారు. రాముడు అన్నారు, మనిద్దరం స్నేహితులం అయ్యాం గనుక మన కష్టాలు సుఖాలు మనిద్దరివి. సుగ్రీవుడు అన్నారు, నన్ను నా అన్న వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేని వాడినై ఈ అరణ్యంలో ఈ పర్వతం పైన నా జీవితం గడుపుతున్నాను. రాముడు అన్నారు, నేను వాలిని చంపుతాను. ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు గనుక ఇంతకన్నా అపకారం ఇంకొకటి ఉండదు. ఈ మాట విని సుగ్రీవుడు సంతోషంతో రాముడిని కౌగిలించుకున్నారు. రాముడు అన్నారు, నేను నా తమ్ముడు నా భార్యతో అరణ్యంలో నివసిస్తున్నాం. నా భార్యని ఒక రాక్షసుడు అపహరించాడు. సుగ్రీవుడు అన్నాడు, నువ్వు బాధపడకు, నీ భార్య ఎక్కడ ఉన్నా వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది. ఇది విన్న రాముడు ఏడ్చాడు సీతమ్మని గుర్తు చేసుకొని. సుగ్రీవుడు అన్నాడు, రామ, శోకించకు. ఇది వరకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మేము ఒకనాడు పర్వతం పైన కూర్చున్నప్పుడు ఒక స్త్రీని ఒక రాక్షసుడు ఆకాశ మార్గాన తీసుకెళుతుంటే ఆమె తన చీరకొంగు చింపి తన ఆభరణాలు అందులో పెట్టి కింద పడేసింది. బహుశా అవి సీతమ్మ ఆభరణాలు అనుకుంటా. నేను తీసుకువస్తాను, ఒకసారి చూడు. ఆ ఆభరణాలని చూసి కళ్ళ నిండా నీళ్లతో వెంటనే తన గుండెలకి హత్తుకొని రాముడు కింద పడి సీతా సీతా అని ఏడుస్తున్నారు. సుగ్రీవుడు రాముడిని ఓదార్చారు. రాముడు అడిగారు, ఈ రాక్షసుడు ఎక్కడుంటాడు? సుగ్రీవుడు, తనకు తెలియదు, కానీ నేను మాట ఇస్తున్నా, కనిపెట్టి చెబుతా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సుగ్రీవుడికి రావణాసురుడు సీతమ్మని అపహరించాడని తెలుసు, కానీ అబద్ధం చెబుతాడు. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియవు. రాముడికి చెబితే వెంటనే వెళతాడు అని. ఆ రావణాసురుడి దగ్గర కొన్ని కోట్ల రాక్షసుల సైన్యం ఉంది. దాన్ని ఎదుర్కోవాలి అంటే వాలి చనిపోయి సుగ్రీవుడు వానరులకి రాజు అయి ఈ వానర సైన్యంతో రాముడికి సహాయంగా యుద్ధం చేయాలి. సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ముందు వాలిని ఎలా చంపాలో చూడు. రాముడు అడిగారు, అసలు నీకు నీ అన్నకి శత్రుత్వం ఎలా మొదలైంది? ఏమి జరిగిందో చెప్పు. నీవు ఈ పర్వతం పైన ఎందుకు ఉండవలసి వచ్చింది? సుగ్రీవుడు చెబుతున్నారు, రామ, ఒకానొకప్పుడు మా తండ్రి అయిన వృక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఈ వృక్షరజస్సుకి ఇంద్రుడి యొక్క అనుగ్రహం ద్వారా ఔరసపుత్రుడిగా వాలి, సూర్యుడి అనుగ్రహం ద్వారా ఔరసపుత్రుడిగా నేను జన్మించాను. ఒకనాడు మా తండ్రి గారు మరణించారు. వాలి పెద్ద కుమారుడు గనుక రాజుగా పట్టాభిషేకం చేశారు. నేను నా అన్నని అనుసరిస్తూ భక్తితో ప్రేమతో ఉన్నాను. కానీ దుందుబి అనే రాక్షసుడికి మయుడు అనే అన్న ఉండేవాడు. ఈ మయుడి కొడుకు మాయావి. వాలికి మాయావికి ఒక స్త్రీ గురించి గొడవ మొదలైంది. ఒకరోజు రాత్రి మాయావి వచ్చి గట్టిగా అరుస్తూ వాలిని పిలిచాడు. వాలితో పాటు నేను ఆ శబ్దం విని బయటికి వచ్చాను. మా ఇద్దరినీ చూసిన మాయావి పారిపోతున్నాడు. వాలి వాడి వెంట పరిగెట్టాడు. నేను వాలి వెంట వెళ్ళాను. ఆ మాయావి ఒక పెద్ద గుహలోకి వెళ్ళాడు. వాలి నాతో అన్నాడు, నేను లోపలికి వెళ్ళి వాడిని సంహరిస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని వెళ్ళాడు. నేను ఇక్కడే ఉంటా అని ఆ గుహ బయట 1 సంవత్సరం పాటు ఉన్నా. ఒకరోజు రాక్షసులు అరుపులు వినిపించాయి. కొద్దిసేపటికి రక్తం ప్రవాహంలా బయటికి వచ్చింది. ఎక్కడా వాలి మాట కానీ అలికిడి కానీ వినపడలేదు.
చాలాసేపు చూసి బహుశా వాలి చనిపోయాడు అనుకుని ఆ రాక్షసుడు బయటికి వస్తే కష్టమని ఒక పెద్ద రాయితో ఆ గుహని మూసేశా. తర్వాత వాలికి తర్పణం పెట్టాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ మంత్రులు కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని నన్ను బలవంతంగా రాజుగా పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకరోజు మా అన్న వాలి తిరిగి వచ్చాడు. వాలి కోపంతో నన్ను చూసి వెంటనే నా మంత్రులని, స్నేహితులని కారాగారంలో పడేశాడు. నేను నా అన్న గౌరవంతో ఏమీ చేయలేదు. వాలి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అన్నయ్య, నువ్వు లేక నేను అనాథనయ్యాను. నా అదృష్టం నువ్వు తిరిగి వచ్చావు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్య, నువ్వు పూర్వం ఎలా పాలించావో అలా పాలించు. నేనెప్పుడూ రాజు అవ్వాలనుకోలేదు. బలవంతంగా మంత్రులు, ప్రజలు నన్ను రాజుని చేశారు. ఎప్పటికీ నువ్వే వానర రాజ్యంకి రాజు. అందుకని రాజ్యాన్ని స్వీకరించు. వాలి అన్నాడు, ఛీ ఛీ దుష్టుడా, నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు అని సభ పెట్టి ఇలా అన్నాడు. నేను మాయావిని చంపడానికి వెళితే నా వెంట వచ్చాడు. నేను గుహలోకి వెళుతూ బయట కాపలా ఉండమంటే నేను లోపలికి వెళ్ళాక ఒక పెద్ద రాయి అడ్డం పెట్టి తిరిగి వచ్చి రాజు అయ్యాడు. కానీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత మాయావి కనబడలేదు. 1 సంవత్సరం వెతికి అప్పుడు దొరికాడు. నేను వాడిని, వాడితో పాటు ఉన్న వాళ్ళని సంహరించాను. ఆ గుహంతా రక్తంతో నిండిపోయింది. నేను బయటికి వద్దామని వస్తే ఒక రాయి అడ్డు ఉంది. నేను ఎంతో కష్టపడి ఆ రాయి అడ్డు తొలగించి వచ్చి చూస్తే వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం పైన కూర్చున్నాడు. వీడు పాపాత్ముడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. రాజ్యం కోసం అన్నని హత్య చేయాలనుకున్నాడు అని నన్ను రాజ్యం నుంచి బయటికి నెట్టేశారు. నన్ను అలా వదిలిపెట్టకుండా ఈ భూమండలమంతా తరుముతూ చంపుతా అని నేను పరిగెడుతూనే నన్ను తరుముతూనే ఉన్నాడు. చివరికి ఈ పర్వతంపైకి వచ్చా. దీనిపైన వాలి రాలేడు. నా ప్రియమైన భార్య రుమని నేను బ్రతికుండగా తన భార్యగా అనుభవిస్తున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామా అని ఏడ్చాడు. రాముడు అన్నారు, దుర్బుద్ధితో నడవడిక తెలియని పాపాత్ముడైన వాలిని నేను ఇప్పుడే సంహరిస్తా. ఎక్కడుంటాడు వాలి? నాకు చూపించు. రామా, తొందరపడకు, నీకో విషయం చెబుతా. వాలి సూర్యోదయం ముందు నిద్రలేచి ఒక్క దూకు దూకి తూర్పు సముద్రం దగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి అక్కడ నుంచి పశ్చిమ సముద్రం దగ్గర దూకుతాడు. అక్కడ నుంచి ఉత్తర దిక్కు సముద్రం, తర్వాత దక్షిణ దిక్కు సముద్రం. ఇలా 4 దిక్కుల సముద్రం దగ్గర ఒక్క దూకులో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళగల శక్తి ఉన్నవాడు. ప్రతిరోజు ఎవరో ఒకరిని చితక బాదితే కానీ నిద్రపోడు. ఒకరోజు దుందుబి అనే రాక్షసుడు వచ్చి వాలిని యుద్ధం చేయమని రెచ్చగొట్టాడు. ప్రతిరోజు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూసే వాలి ఆ దుందుబుని బాగా చితక్కొట్టి చంపేసి వాడి శరీరం పైకి ఎత్తి బాగా తిప్పుతూ విసిరేస్తే అది మతంగ ఆశ్రమం మీద పడింది. మహర్షి బయటికి వచ్చి ఎవరు ఈ శవాన్ని ఇక్కడ పడేశారు అని దివ్య దృష్టితో చూసి, ఎవరైతే ఈ శవాన్ని పడేశారో వాడు ఈ పరిసర ప్రాంతంకి వస్తే వాడు 1000 మృక్కలు అవుతాడు అని శపించాడు. అది తెలుసుకొని వాలి ఇక్కడికి రాడు. అందుకే నేను ఈ భూమండలంలో బ్రతకగలిగిన ఒకే ఒక ప్రదేశం ఇది. రామా, నేను ఇలా అంటున్నాను అని అనుకోకు. ఇప్పుడు నేను చెప్పిన వాలి యొక్క శక్తి విన్న నువ్వు వాలిని చంపగలననుకుంటున్నావా? వాలి జీవితంలో ఎప్పుడూ ఎవరిచేత ఓడిపోలేదు. వాలి పేరు చెబితేనే పారిపోతారు. అటువంటి వాలిని చంపగల ధైర్యం ఉందా? ఆలోచించుకో. రాముడు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు. ఇది విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, సరే సుగ్రీవా, మీ అన్న వాలి చాలా శక్తివంతమైనవాడు. మీ వాలిని మా అన్నయ్య చంపగలడు అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు? సుగ్రీవుడు అన్నాడు, మా వాలి ఇక్కడ ఉన్న ఈ పెద్ద పెద్ద 7 చెట్లు కుదిపేయగలడు. రాముడు తన బాణంతో ఒక్క చెట్టుని కొడితే నేను నమ్ముతాను. లేదా అదిగో అక్కడ కనిపిస్తున్న వాలి విసిరేసిన దుందుబి యొక్క హస్తిపంజరం, ఒకవేళ దాన్ని రాముడు కాలితో చాలా దూరం పడేస్తే నాకు నమ్మకం వస్తుంది. రాముడు ఆ అస్థిపంజరాన్ని తన్నితే సుగ్రీవుడు చెప్పిన దానికన్నా ఇంకా దూరంగా పడింది. సుగ్రీవుడు అన్నాడు, వాలి దీన్ని విసిరేసినప్పుడు అది రక్తమాంసాలతో ఉంది. కాబట్టి ఈ చెట్టుని కూడా కొడితే నమ్మకం వస్తుంది. రాముడు తన స్నేహితునికి నమ్మకం కుదుర్చడానికి ఓపికతో ఒక బాణం తీసి ఆ చెట్ల వైపు కొట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో ఆ చెట్లన్నిటినీ పడగొట్టి తిరిగి తన దగ్గరికి వచ్చింది. ఇది చూసిన సుగ్రీవుడు రాముడి పాదాలపై పడ్డాడు.